హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకటేష్ రాజ్ జర్నీ. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టడం జరుగుతుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మాట్లాడి కూడా చాలా రోజులు అయితే అయిపోతుంది. సో ఇది ఏందని చూస్తున్నారా? సో ప్రస్తుతానికైతే స్కూల్ వ్యాన్లో అయితే ఉన్నాను. చాలా రోజులుగా డ్రైవింగ్ చేయకుండా కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నా, బాగా రికవరీ అయ్యాను ఇప్పుడైతే. సో ఈ రోజుల్లో మనం ఖాళీగా ఉండడం అంటే చాలా కష్టం. ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్ప సాగుతావురా. సో రికవరీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండలేక అలా లోకల్లో ఒక స్కూల్ వ్యాన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూల్ వ్యాను ఎక్కడెక్కడ వెళ్తుంది, రూట్స్, అక్కడికి వెళ్ళే ఆ దారులు అనేది చూపిస్తాను. ఇలా పిల్లలతో కొద్దిగా కామెడీగా జాలీగా అయితే ఉంటుంది ట్రిప్ అనేది. సో ఇంతకుముందు 2 days నుంచి అయితే వెళ్తున్నా. ఇది 3rd ట్రిప్ అనుకుంటా. సో అంటే 3rd డే. సో చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదైతే 25 seater అనమాట, మహేంద్ర BS4 వెహికల్. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ఇక్కడ కనిపించేది వచ్చి ఫ్యూయల్ గేజు, అది మీటర్ బోర్డ్ అండ్ అది కూలెంట్ అనమాట లాస్ట్లో. సో ఇది డాష్ బోర్డు. సో సీటింగ్ అయితే ఈ విధంగా ఉంది, బాగుంది వెహికల్ అయితే. సో స్కూల్ అయితే చూడండి, ఇది స్కూలు. వ్యాన్లో నుంచి చూపిస్తాను, ఎందుకంటే మనకు లోపల సార్స్ అంతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మనం వీడియో తీసేది. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, విజిడమ్ CBSE స్కూల్ అని. సో ఇదైతే మనకు గాంధీనగర్లో ఉందన్నమాట ఈ స్కూలు. సో గాంధీనగర్లో చిట్వేల్ రూట్కి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి అయితే కనిపిస్తుంది. స్కూల్ అయితే చాలా పెద్దగా బాగుంటుంది. సో చిల్డ్రన్స్ కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో వ్యాన్సే ఒక 9 vehicles అయితే ఉన్నాయి. 9 vehicles, ఒక్కొక్క వ్యాను 2 trips అలా వెళ్ళడం జరుగుతుంది అప్రాక్సిమేట్గా. సో చూద్దాం ఆ ట్రిప్ ఎలా ఉంటుంది. సో పిల్లలు ఎక్కడెక్కడ దిగుతారు, అసలు గల్లీలో ఇంత పెద్ద వెహికల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఫోల్స్ ఉండడం కానీ, ట్రాఫిక్. మెయిన్గా ఇప్పుడు వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ అడ్డదిడ్డాలకు వచ్చేస్తాయి అన్నమాట, బైక్స్. సో కొద్దిగా సేఫ్టీ కూడా ఉంటుంది కదా, అందుకని కొద్దిగా వ్లాగ్ చేయడానికి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ఇలా మన లెగ్లో అయితే రాడ్ అలానే ఉంది. ఒక 1 year తర్వాత అయితే తీసా అన్నారు. జనవరిలో యాక్సిడెంట్ అయింది కాబట్టి మళ్ళీ జనవరిలో రాడ్ అనేది తీసా. అందుకని ఖాళీగా కూర్చోలేం కదా 1 సంవత్సరం. ఇప్పుడే ఒక 6 months నుంచి రెస్ట్ అయితే తీసుకుంటున్నా. అక్కడక్కడ కొద్దిగా నాకు చెకప్ ఉన్నప్పుడు నా పర్సనల్గా అలా డ్రైవ్ చేసుకున్నా, కానీ ఎక్కువ ఏదైనా ఇలా కమర్షియల్గా అయితే వెళ్ళలేదు. సో ఇప్పుడే ఒక 4 days నుంచి కమర్షియల్గా స్కూల్ వ్యాన్కి అయితే రావడం జరుగుతుంది. మొత్తం పిల్లలు అయితే ఇప్పుడు వచ్చి ఎక్కుతున్నారు అనమాట. ఫుల్గా లోడ్ అయిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేసి మూవ్ చేయడం జరుగుతుంది. సో రచ్చ అయితే మామూలుగా లేదు. ఏ స్కూల్ అయినా కానీ సీటింగ్ కెపాసిటీ అయితే వెళ్ళదు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి సీట్లకి ఒక్కొక్కరు 3 కూర్చోవాల్సిన చోట 4 అలా కూర్చుంటారు కాబట్టి వ్యాన్ ఫుల్గా ఉంటుంది. రచ్చ చూడ ఏ విధంగా ఉందా. ఏంది రే అరసరు బాబోయ్, ఏంది ఈ మాదిరి అరుస్తారా? ఓ పాప గమ్మునుండో, మామూలుగా ఉండదు అన్నమాట. కూర్చోరా. సో అందరూ వచ్చేసారు అనమాట, మూవ్ చేయడం జరుగుతుంది. సింగరాపల్లె ముందా యోగి? ఓబన్పల్లె. సింగరాపల్లె వాళ్ళు లేరా? ట్రాక్టర్ అడ్డం పెట్టాడు చూ స్కూల్ వ్యాన్. కూర్చోరా, అర్థం కనిపించాలా? మీరు కూర్చోండి, నాకు కనిపిద్దా? వెనక్కుండండి, ముందుకు రావద్దు, వెనక్కుండు. సైడ్ మిర్రర్ కనిపించాలా, తగులుతుంది.
ఏ బాగా కూర్చో, అటు నిలబడుకోండి. కిందికి దిగో, పైకి నిలబడ. అయితే బైనపల్లి వామనపల్లి ఉంటుంది. ఇదైతే కోడూరు బ్రిడ్జ్ అనమాట. చూడండి ఎంత ఇరకాటంగా ఉంటుంది రోడ్డు అయితే. చాలా ఇరకాటం కరెక్ట్గా. చూడ లెఫ్ట్ చూడ, లెఫ్ట్ చూడ యోగి, లెఫ్ట్ చూడ. ఓ అలా ఇరకాటం రోడ్లో అయితే మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయినాము. స్టాప్ చేయాలా? వీళ్ళంతా స్టడీ అవర్స్ అంతే. చూడు ఎట బెదిరిస్తాం, కెమెరా ఉండడం వల్ల. కెమెరా అది అరిచామంటే సార్ చూపిస్తామని చెప్పి గుండాలపల్లి. నేను వస్తా ఉన్నా కానీ ఎదురుకొస్తాను. గుండాలపల్లి అయితే క్రాస్ అయినాము. ముందుకు ఉండొద్దు, మిర్రర్ కనిపించదు. ఊరిన వచ్చినప్పుడు బాగా కూర్చో, వెనక్కు కూర్చో. ఫస్ట్ ఓవన్పల్లి బైనపల్లి. ఫస్ట్ ఓవన్పల్లి. ఇంకా 3:45 అయితే వస్తారనమాట ఆ స్కూలు. వచ్చేసాం అలా 5 minutesలో ఓవన్పల్లి. ఓవన్పల్లి వచ్చేసిలా. నువ్వు ఓవన్పల్లి బైనపల్లి. ఇంకా కదా ఉన్నది పల్లెల్లో, పూల సందుల్లో, ఇరకాటపు రోడ్డుల్లో పోవాలి. ఈ ఊర్లోనే ఇదేనా? ఓకే అనుకో. స్టాప్. సన్ లేడా? సన్ లేడా? సెకండ్ స్టాప్. దిగండి దిగండి. అలా ఒక 3 స్టాప్స్ అయిపోయిన తర్వాత రైటా? ఓకే దిగవాలి, దిగండి.
పిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఓ ఓ ఓ ఓ ఏది నువ్వు ఏ చూడ ఎట్ట పరిగెత్తుందా వ్యాన్ అన్నిటితో పరిగెత్తుంది. ఎవరిది ఏను అది? నువ్వు కూడా దిగాలా? జంప్ చేయాలి, జంప్ చేయి. ఏం చిన్న రచ్చ చేయడం లేదు బుద్ధ, ఫుల్గా ఉన్నారా? రన్నింగ్ తిప్పుకొని సరే. బ్యాగ్ ది గేర్ పడు, బ్యాగ్ లేని నా ముందే వచ్చారా? గేర్ పడదు. వర్షాలు పడ్డంలే, వేడి తగ్గడంలే. బ్యాగ్లన్నీ చినిగిపోతాయి రా, ఎట్టంటే టేస్ట్ తమ్ముడు చినిగిపోతే పోనీ. చెయ్యి బయట ఉంది వీడు చూడ, 2 పూలు తొందరగా పోతుంది. కొడతా అంట. ఇప్పుడు చూడ సైలెంట్గా ఉన్నది. పెట్టే ఉండాలా సైలెంట్. ముందు దీపో మమ్మీ ఎప్పుడు పోయే చెప్తున్నా చెప్తున్నా అన్నాడు. రన్నింగ్లో తిప్పాలంటే రచ్చ ఒక పక్క. పొద్దున్నే ఎంత సైలెంట్గా అయిపోతుంది ట్రిప్. పొద్దున్నే సైలెంట్గా అయిపోతాయి ట్రిప్లో. ఎక్కడ చిన్నగా చిన్నగా దిగండి. అయిపోయింది ఇక్కడికి, ఓవన్పల్లి అయిపోయింది. ఇంకా బైనపల్లికి ఎప్పుడో ఒకసారి తప్పవుతుంది, ఇంటి ముందరే ఆపుతావు అంటే. ఓ ఇక్కడతో ఓవన్పల్లి కంప్లీట్, బైనపల్లికి వెళ్ళిపోవాలి. ఇన్నే ఎన్రు రచ్చ డ్రైవింగ్ చేయాలంటే ఆ మాదిరి అరుస్తావు అంటే ఏడ తోలుతావు బండి? ఏం కొట్టుకున్నారా అని వెనక చూడాలా, ముందు పక్క కూడా వచ్చాడో తెలియదు. నిన్న వేరే వాడు దూరినాడు. మీ మాదిరి మాట్లాడుతూ ఉన్నారు అందరూ, ఎదురుగా వేరే వాడు దూరినాడు, అందుకని టెన్షన్తో. ఏ చూపియాలి నీకా? అట్టే ఉండు. గవర్నమెంట్ స్కూల్ కూడా వదిలినట్టున్నారు, అందరూ వస్తున్నారా? ఓకే దిగండి రా పిల్లగాళ్ళు.
కృష్ణయ్య కిరాణా షాప్ అంట. కొనుక్కోండి ఏమన్నా కావాలంటే. దిగండి దిగండి. మీ డాడీ ఫోన్ చేశాడు. ఏం దెబ్బలేకపోతుంది కొడుకు చిన్నోడా తుమ్ముండా హాయిరా ఏయ్ ఓ డాడీ బాబులో బాబులో ఇక మళ్ళీ ఏడా ముందు అమ్మ గేట్ కాడ చిన్నగానే రారు సందుల్లో బైక్లా. మధ్యలో ఆగిపోయా సరే ఇంటికి ఆయన దగ్గర ఓవన్పల్లి అయితే బైన్పల్లికి అయితే ఎంటర్ అయినాము. సో బైన్పల్లి ఇంకా లోపలికి వెళ్ళి కొద్దిగా స్ట్రీట్స్లో దించేసి రిటర్న్ అయిపోవాలి. సెకండ్ ట్రిప్ వచ్చి స్టేషన్ రూట్లో అయితే ఉంటుంది. స్టేషన్ రూటు డాల్ఫిన్ బ్యాక్ సైడ్. సో మెయిన్ సైడ్ మిర్రర్స్ అనేది ఇంపార్టెంట్ స్కూల్ వ్యాన్స్కి. ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే ఉంటాయన్నమాట బైక్స్. వెహికల్స్ అంతా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి స్కూల్ వ్యాన్. ఎడ్జ్ నుంచి మర్చిపోతాడు కటింగ్ది కదా, కొంచెం ముందుకు వచ్చి ఆపుదామని. కానీ తప్పు పిల్లోడు చూడ ఇప్పుడే వ్యాన్లో నుంచి దిగినాడు, సైకిల్ వేసుకొని దొక్కుతున్నాడు. ఓకే దిగండి దిగండి. వ్యాన్ అంతా ఖాళీ అయిపోయింది. ఓవన్పల్లిలో ఎక్కువ ఉన్నారు కదా. ఏ దొంగ చూడ కొరుకుతున్నావు ఎందుకు దాన్ని? అదేం అట్ట ముక్క కూడా కాకపోయా కొరికేదానికి. దిగండి. తాత రెడీగా ఉన్నాడు చూడు. తాత ఒళ్ళే అన్నాడు. బాగనపల్లి లాస్ట్కి అయితే వచ్చినాము. ఇక్కడ మళ్ళీ యూటర్న్ చేయాలా. వెనకాల చూడు ఆ పక్క. అది రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకొక 5-6 మంది ఏమన్నారు అంతే. 5-6 మంది 10 మంది ఉన్నారు. 10 మందిని డ్రాప్ చేసి రిటర్న్ టు స్కూలు. సెకండ్ ట్రిప్ వచ్చి రైల్వే స్టేషన్ రోడ్డు డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్. మార్నింగ్ ఆ 2 ట్రిప్లే ఉంటాయి. ఈవినింగ్ అయితే బైనపల్లి ఓవన్పల్లి ట్రిప్ ఆడవుతుంది. వచ్చేటప్పుడు కానీ కట్ట మీద వచ్చినాం అనుకో లేట్ అయిపోతుంది. ఎట్టయినా అగ్రహారం పోయి ఇటు పోతే అక్కడ తిరుక్కొస్తేనే ఫాస్ట్గా వచ్చేది. వీళ్ళు నేర్చుకున్నాను లోపల పోయి స్పీడ్ బ్రేకరు అది చిన్నగా రావాలి. కానీ కొల్లుకుంటారు కాబట్టి స్పీడ్ బ్రేకర్ ఇట్లా సైడ్ పెట్టుకోండి. అట్లన్నీ అయిపోయింది. అప్పుడే అయిపోయింది. చెర్రీ క్యారీ తీసుకుని పోతాను. హాస్టల్ చూసారా నిజంగా మాట్లాడా స్కూల్ లేక ఎంటర్ అయిపోయినావా? ఎంత టైం కరెక్ట్గా 4:40 అయింది. దిగు. ఇది ఫ్రైడే కాబట్టి అంతా కలర్ఫుల్గా డ్రెస్ అయితే వేసుకోవచ్చున్నారు పిల్లగాళ్ళంతా. మేము స్కూల్లో ఉన్నప్పుడు అంతే, కలర్ డ్రెస్ ఉన్నిందంటే చాలు అదొక ఆనందం అనమాట. యూనిఫామ్ తప్పు అయింది అయిపోద్ది అన్నట్టు.
సో స్కూల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి మొత్తం ప్లే ఏరియా కానీ అంతా బాగుందన్నమాట స్కూల్లో. సో పిల్లల ముందు మాట్లాడాలంటే భలే ఇబ్బంది. ఏందన్నా కెమెరానా, ఏందినా అది, ఏందినా ఇది. సెకండ్ ట్రిప్ మళ్ళీ రెడీ అవుతున్నారన్నమాట, లైన్ ఫామ్ అయినారు. సో ఇక్కడ అనౌన్స్మెంట్కి కూడా బాగుంది. మైక్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తారు, ఏ ట్రిప్పు ఎక్కడ, ఏమన్నా పిల్లల్ని అనౌన్స్మెంట్ పేరెంట్స్ వచ్చినా కానీ. సో అంతా బాగుందన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ప్లే ఏరియా కానీ, ఇటు సైడ్ కూడా మొత్తం ప్లే ఏరియా, స్కూల్కి ఫ్రంట్ సైడు. సో వెహికల్ పార్కింగ్స్కి అన్నిటికీ బాగుందన్నమాట. సో పిల్లలంతా వస్తున్నారు చూడండి లైన్లో. వీళ్ళు ఇప్పుడు వస్తారు, మొత్తం ఎక్కుతారు. సైలెంట్గా ఉంటుంది ఈ ట్రిప్పు. సో ఇదైతే స్టేషన్ రూట్, డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్ అన్నమాట. టౌన్లోకి వెళ్ళాలా. చూడండి వీడియో మొత్తము టౌన్లో కూడా ఏ విధంగా ఉంటుందో ట్రిప్ జర్నీ. సో స్టార్ట్ అయిపోయింది రచ్చ. మా చూడ అందరికి ఫ్రంట్ సీట్ కావాలంటే ఎక్కడ వస్తుంది? నేను దిగేస్తా, కూర్చో, నేను దిగేస్తా, కూర్చోమని చెప్పండి. ఫ్రంట్ సీట్ రా, నేను దిగేస్తా. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. ఆర్ఎస్ రోడ్డు అంతా డ్రాప్ చేసుకొని ఇలా డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాడు. అప్పుడు గ్రౌండ్ ఇదంతా మొత్తం ప్లాట్లు వేసారు. ఇదంతా గ్రౌండ్ కదా ఇప్పుడు. మీ ఇద్దరేనా లాస్టా? ముగ్గురా? గుంతలు గుంతలు. కూర్చో కూర్చో కూర్చో, పడతావు, కూర్చో. గుంతలోనే లాస్ట్ గ్రౌండ్. ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారు, డ్రాప్ చేసి రిటర్న్ అయిపోతాం అన్నమాట కాలేజ్ స్కూల్కి. రోడ్ రికార్డ్ చేద్దాం అన్నా కానీ పిల్లలు బ్యాగ్ పెట్టేటప్పుడు కెమెరాని యాంగిల్ మార్చేసారు. చూడ స్విమ్మింగ్ పూల్, డాల్ఫిన్ రూట్ బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్లో పోతాం. ప్రదీప్ ఫోన్ చేసి డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్ ప్రకారం ఒకటి దాంట్లో ఎందుకు పోతారు? ఒకటి దాంట్లో బండి ఎట్లా వచ్చేది అది కదా. ఇద్దరు ప్రకారం మిస్ అయ్యారంట. వ్యానే వచ్చి ప్రకారాలు చెప్పారంట. లోపలికే ఇది పిల్లకాయలతో ఇదే తలకాయ నొప్పి. పిల్లకాయలు మిస్ అయిపోతా ఉంటారు. ఒకటి యూకేజీ పిల్లడంట, ఒకటి ఎల్కేజీ పిల్లడంట. చూసినారు కదా పిల్లలు మిస్ అయితే ప్రాబ్లమా. స్కూల్ ఆయన ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలో, అందరినీ పిల్లల్ని చూసుకోవాలా, రోడ్డు చూడాలా, ట్రాఫిక్ చూసుకోవాలా, అన్నీ ఉంటాయి. ఏం సరే వైర్లు, మళ్ళీ ఈ వైర్లు ఒకటి. అది మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం ఇప్పుడు. ఇంకా స్కూల్లోకి డైరెక్ట్ లెఫ్ట్ అని తీసుకొని వ్యాన్ మల్లుకుంటుందని కూడా చూడరు, దూరచడమే. బైకులు పాటికి బైకులు, కార్లు పాటికి కార్లు అన్నీ చూసుకొని డ్రైవింగ్ చేయాలంటే చాలా కష్టం. ఎక్కడితో 2 ట్రిప్పులు కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ టైం అయితే 5:16, 3:40కి స్టార్ట్ అయింది ట్రిప్పు. ఫస్ట్ ట్రిప్. అయ్యో పెద్ద ఆయన ఈ మాదిరి వచ్చే ఎట్ట చెప్పా. యూటర్న్ బెట్ట, ఆ యూటర్న్ మార్చిపోద్దు, ముందు యూటర్న్ చేసుకోవాలి. అది ఇంకా లేట్ కదా. బస్ స్టాండ్ లేట్. కోడూరు బస్ స్టాండ్ ఏరియా. ఇక్కడ క్రాస్ రైట్ టర్న్ అయితే తీసుకుంటా ఉన్నాం. ఈ భారీ గేట్లు పెట్టడం వల్ల ముందు పక్క యూటర్న్ చేసుకోవాల్సింది వస్తుంది. దీనివల్ల ఎంత డీజిల్ వేస్ట్, టైం వేస్ట్ ఈ ట్రాఫిక్లో. స్కూల్కి ఎంత నష్టం.
ఏరా? అట్లా దూరం అట్లా దూరం అండి యూటర్న్ చేయండి కాకండి. రోజు తెచ్చినా ఈరోజు తెచ్చినదా ఈ ఫుడ్ ఈ పిల్లల దెబ్బకి చెమటకి ఆడ తిన్నాం. నువ్వు ఇందుకు ఒకటి వేస్తా పొద్దులు వచ్చావా ఏది ఏరా ఫస్ట్ గేర్ మూవింగ్ గేర్ కదా, సెకండ్ గేర్ వేసి క్లచ్ ప్లేట్లు రావమని ముందు పక్క వెళ్ళి యూటర్న్ చేసుకొని ఇక్కడైతే వచ్చాం. ఇంకా చిట్టువేలు రూట్లోకి టర్న్ అవ్వాలా. ఓ మాల్వాడి అన్నాళ్ళు. ఓకే గో గో. మొత్తం ఫ్యామిలీ అంతా క్రాస్ అవుతాం రోడ్డు. సైడ్ మిర్రర్ లేకపోతే స్కూల్ వ్యాన్ తోలడం చాలా కష్టం ఉంది కదా. కారు కూడా అయితే తోలుకోవద్దు అని పైన పళ్ళు ఈ పక్క ఒక ఫోల్ ఈ పక్క ఒక ఫోలు, టైర్ల కాడ ఒక ఫోల్. బయట పని నాకు తెచ్చా అన్నాడు ఎవరు తోలేరేస్తా నీకు అలవాటు కదా నాన్నగారు తోలుతాను బాగానే. అది చిట్టువేల రోడ్లోకి టర్న్ అయినా ఇంకా స్కూల్కి వెళ్ళడానికి జస్ట్ 2-3 మినిట్స్లో స్కూల్లో అవుతూ ఉంటాం. అందమైన చిట్టువేలు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ రెడీ కాకముందు ఎంతమంది కొట్టుకోమయ్యారో కిందికి దిగి ఎక్కుతానండి. పోతా ఉంటే వర్షం పడిందంటే చాలు బ్రిడ్జ్ పైన పొంగుతా ఉన్నాయి నీళ్ళు. కనిపించేది విజయరామ్ సిబిఎస్ఈ స్కూల్. బాగా కనిపిస్తాయి. ఈ స్కూల్ ఉన్నట్టు కోటలో ఏ స్కూల్ లేదు. అంటే స్కూల్ స్ట్రక్చర్ బాగా ఈ షేప్లో ముందు పక్క అంత గ్రౌండ్. ఏ స్కూల్ నా మాదిర అంత స్పేస్ కావాలంటే దొరకడమే కష్టం. గల్ 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 అనుకుంటుంది. స్కూల్లోకి వెళ్ళాలంటే ఇది పెద్ద టాస్క్. యూటర్న్ బండి కానీ లేకపోతే కట్ అయిపోతుంది. ఏం వచ్చినా కష్టమే. కారు ట్రాక్టర్ కరెక్ట్గా వ్యానే సరిపోతుంది. ఒక వ్యాన్కి మిర్రర్ లేదు, ఎడతోలుతున్నాడా ఈ మాసం అందులో వదలాల బోయినపల్లి గడ్డ. స్కూల్ అయితే మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. కోడూరులో మాదిరి స్కూల్ ఏడలేదు. బాగా పచ్చని చెట్ల మధ్యలో చెరువు గట్టు మీద సిబిఎస్ఈ సిలబస్, సెంట్రల్ సిలబస్ బాగున్నది స్కూల్. అందుకే పిల్లలు కూడా ఎక్కువ జాయిన్ అయ్యింది. చూశారు కదా వీడియో అయితే అదనమాట. ఈ విధంగా ఈవినింగ్ టైము ఒక 2 ట్రిప్స్ అయితే ఉంటాయి. ఓపెన్పల్లి, బైనపల్లి ప్లస్ ఆర్ఎస్ రోడ్డు బ్యాక్ సైడ్, అదే డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడు. సో మార్నింగ్ అయితే 2 ట్రిప్సే. మార్నింగ్ 2 ట్రిప్సే కానీ స్టడీ అవర్స్ ఉంటారు కాబట్టి పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి ఈవినింగ్ ఈ మాదిరి ఉంటుంది అనమాట. 4 ఏరియాలు 2 ట్రిప్స్ కవర్ చేయాలి. మార్నింగ్ అయితే ఓన్లీ డాల్ఫిన్ స్కూల్ బ్యాక్ సైడ్ ఒక ట్రిప్పు, తర్వాత ఆర్ఎస్ రోడ్డు ఒక ట్రిప్. అందరూ వస్తారు కాబట్టి. సో అవుట్ సైడ్ లుక్ అయితే ఇది స్కూల్ వ్యాను. సో స్కూల్ అయితే చూడొచ్చు. సో ఇదంతా ప్లే ఏరియా, మొత్తం గ్రౌండ్ అంతా. ఇంకా ఇక్కడితో డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేయాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి,
ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇది మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్ సాబ్ పంచవుతారండి ఊళ్ళందరూ కొట్టను తప్పదు సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా తప్పదు సాబ్.